హాయ్ ఫ్రెండ్స్, అందరు నమస్కారం. మనకు తెలంగాణ రాష్ట్రంలో డిఎస్సి ఫలితాలకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. డిఎస్సి ఫలితాలు ఎప్పుడు విడుదల చేయనున్నారు, ఫైనల్కి ఎప్పుడు విడుదల చేయనున్నారు అనేది విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఒక లైక్ చేసి షేర్ చేయండి. కొత్త వాళ్ళు మన ఛానల్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక విషయంలోకి వెళ్ళినట్టయితే నెలాఖరులోగా డిఎస్సి రిజల్ట్ కసరత్తు చేస్తున్న అధికారులు ఒక రోజు వ్యవధిలోనే ఫైనల్కి ఫలితాలు అయితే విడుదల చేయనున్నట్లు సమాచారం. అక్టోబర్ 1st వీక్లో నియామక ప్రక్రియ చేయనున్నట్లయితే తెలుస్తుంది. డిఎస్సి ఫైనల్కి ఈ నెలాఖరులోగా విడుదల చేసేందుకు విద్యాశాఖ కసరత్తు చేస్తున్నది. ఇప్పటికే ప్రిలిమినరీకి రెస్పాన్స్ షీట్లను అందుబాటులో ఉంచింది. అభ్యంతర స్వీకరణ అనంతరం ఫైనల్కి రిలీజ్ చేసి అదే రోజు లేదా ఆ తర్వాతి రోజు ఫలితాలను వెల్లడించాలని భావిస్తున్నది. సెప్టెంబర్ లాస్ట్ వీక్ లేదా అక్టోబర్ 1st వీక్లో ఉపాధ్యాయ నియామక ప్రక్రియ స్టార్ట్ చేసే అవకాశం ఉంది. జిల్లాల వారీగా పోస్టులు, డిఎస్సి పరీక్ష రాసిన వారి వివరాలను అధికారులు క్రోడీకరిస్తున్నట్లు సమాచారం. రోస్టర్ విధానం, వివిధ కేటగిరీల పోస్టుల విభజనపై దృష్టి సారించారు. డిఎస్సి పరీక్ష ఆన్లైన్ పద్ధతిలో నిర్వహించినందున ఫలితాలను ఎలాంటి ఇబ్బంది లేకుండా వెల్లడించే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. రోస్టర్ విధానం, జిల్లాల వారీగా పోస్టులకు సంబంధించిన డేటా, ఇతర అంశాలన్నీ రాష్ట్ర విద్యాశాఖ డైరెక్టరేట్ పరిధిలోనే చేపట్టాలని అధికారులు భావిస్తున్నారు. ప్రతి టీచర్ పోస్టుకు 3 మెరిట్ పద్ధతిని ఎంపిక చేసి ఆ జాబితాను మాత్రమే జిల్లా కేంద్రాలకు పంపాలని నిర్ణయించారు. జిల్లా ఎంపిక కమిటీ ఈ 3లో ఒకరిని ఎంపిక చేస్తుంది. అభ్యర్థుల వ్యక్తిగత వివరాల విచారణ నివేదికలను తెప్పించేందుకు అన్ని జిల్లాల పోలీస్ అధికారులకు కేంద్ర కార్యాలయం నుంచే జాబితాలను పంపించేలా కార్యాచరణ రూపొందిస్తున్నారు. ఈ ప్రక్రియను సెప్టెంబర్ 3వ వారంలో ముగించి జిల్లా కేంద్రాల్లో నియామక ప్రక్రియను 4వ వారం నుంచి మొదలుపెట్టాలని భావిస్తున్నట్లు సమాచారం. అధికారులు అనుకున్న విధంగా ఈ ప్రక్రియ అంతా సమయానికే ముగిస్తే అక్టోబర్ 1వ వారంలో నియామక ప్రక్రియ ఉండవచ్చని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. మొత్తంగా చూస్తే అక్టోబర్ చివరి నాటికి నియామక ఉత్తర్వులను అభ్యర్థులకు అందించే అవకాశం ఉన్నట్టయితే సమాచారం. సో మొత్తం మీద అక్టోబర్ నెలలో ఈ ఉపాధ్యాయుల నియామకం అయితే పూర్తి కానుందన్నమాట. అందరూ ఉపాధ్యాయులు అక్టోబర్ నెల నాటికి స్కూల్లోనైతే ఉంటారు.